అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ప్రత్యేకమైన వీడియోలో మనం సరకు బిజినెస్ యాప్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రీమియం స్టోర్ ప్లాన్ గురించి, అందులో ఉండే అద్భుతమైన ఫీచర్లు ఏమిటి, ఆ ప్రీమియం ఫీచర్లు మీ వ్యాపారానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాల గురించి చాలా వివరంగా మరియు పూర్తిగా తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా మీరు మీ వ్యాపారాన్ని మన సరకు బయ్యర్ యాప్లో ఉన్న సరైన టార్గెట్ ఆడియన్స్కి మరియు ఎక్కువ మంది కస్టమర్లకు చాలా సులభంగా, వేగంగా చేరవేయగలుగుతారు. దీనివల్ల మీ అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. రెండోది, మన సరకు బిజినెస్లో ప్రీమియం తీసుకుంటే ఆన్లైన్ స్టోర్ ఆప్షన్ వస్తుంది. దీని ద్వారా మీరు ఎంపిక చేసిన ఉత్పత్తులను మాత్రమే ఆన్లైన్లో చూపవచ్చు, లేని వాటిని దాచిపెట్టవచ్చు. ఈ ఫీచర్తో అనవసరమైన ఆర్డర్ రిజెక్షన్లను తగ్గించవచ్చు. మూడోది, ఆన్లైన్ డెలివరీ ఆప్షన్. అంటే సరుకును నేరుగా కస్టమర్కి డెలివర్ చేయవచ్చు. అంటే మీరు కస్టమర్ యొక్క లొకేషన్ను నేరుగా తెలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి అక్కడే డెలివరీ చేయవచ్చు. కాబట్టి ఈ ఫీచర్ ద్వారా మీకు కేవలం లోకల్ ఆడియన్స్ మాత్రమే కాకుండా రిమోట్ ఆడియన్స్ కూడా లభిస్తారు. అందువల్ల ఆ కస్టమర్లను చేరుకోవటం ద్వారా మీ బిజినెస్ లేదా బ్రాండ్ రీచ్ కూడా పెరుగుతుంది. తిరిగి ఈ ఫీచర్లో ఇంకొకటి ఏమిటంటే, మీరు సరుకు పంపించలేరు అనుకుంటే మీరు సెల్ఫ్ పికప్ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవచ్చు. అప్పుడు కస్టమర్లు వచ్చి మీ దగ్గరే వస్తువును తీసుకెళ్ళిపోతారు. మీరు ఇంటి నుంచే మీ బిజినెస్ను విజయవంతంగా నడిపించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఐదవ ఫీచర్ ఏమిటంటే, మన సరుకు బయ్యర్ యాప్ ఇప్పటికే 4000-5000 ఇన్స్టాల్స్ దాటిపోయింది. అందుకే మీరు మీ బిజినెస్ను సరుకు బిజినెస్లో యాడ్ చేస్తే మీరు మల్టిపుల్ టార్గెట్ ఆడియన్స్ను రీచ్ చేయగలుగుతారు. ఆరవ ఫీచర్ ఏమిటంటే, ఇతర యాప్స్లో చూస్తే ఒక కస్టమర్ ఒక బిజినెస్పై ఆసక్తిగా ఉంటే మధ్యలో థర్డ్ పార్టీ అడ్మిన్ పోర్టల్ ఉంటుంది. వాళ్లను రీచ్ చేయాల్సిందే కానీ ఆ బిజినెస్ను నేరుగా రీచ్ చేయడం సాధ్యపడదు, డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేరు. మన బిజినెస్ యాప్లో అయితే కస్టమర్ ఆసక్తిగా ఉంటే వారు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టొచ్చు, ఆ బిజినెస్ను కాంటాక్ట్ చేయొచ్చు. అన్ని ఇన్ఫర్మేషన్ను అక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. వారు కాంటాక్ట్ చేయగలుగుతారు. మీరు వారి అవసరాన్ని సులభంగా తీర్చగలుగుతారు. ఏడవ ఫీచర్ ఏమిటంటే, మీరు సరుకు బయ్యర్ యాప్లో ఒక కస్టమర్ ఆర్డర్ పెడతారు. అంటే కస్టమర్ యొక్క ఎగ్జాక్ట్ డైరెక్ట్ లొకేషన్ను మీరు చూడగలుగుతారు. ఇది మొత్తం మీద మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఆ లొకేషన్ ఆధారంగా మీరు ఏదైనా యాడ్ రన్ చేయవచ్చు. ఎనిమిదవ ఫీచర్ ఏమిటంటే, ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ పెడితే ఆ లొకేషన్ మీకు తెలుస్తుంది. కానీ ఆ లొకేషన్కు మనం ఎలా రీచ్ అవ్వాలి అనేది ఒక పెద్ద సమస్య. దాన్ని మనం ఇక్కడ సాల్వ్ చేశాం. మన బిజినెస్ యాప్లో అడ్మిన్ డీటెయిల్ సిస్టమ్ ఉంది. అంటే కస్టమర్ లొకేషన్ను మీరు క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా అక్కడికి ఎలా చేరుకోవాలో డైరెక్షన్ చూపించబడుతుంది. దీనివల్ల మీరు గూగుల్ మ్యాప్ సహాయంతో ఆర్డర్ డెలివరీ సులభంగా చేయవచ్చు. ఇప్పుడు 9వ ఫీచర్ చూద్దాం. అంటే ఒక యూజర్ ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసే సమయంలో వారికి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని అనుకుంటున్నారు. అలా ఆర్డర్ రిక్వెస్ట్ సమయంలో మనం ఒక ఆప్షన్ ఉంచుతాం. అది పూర్తిగా వారి ఇన్పుట్ కోసం. ఉదాహరణకి ఒకరు ఫుడ్ ఆర్డర్ చేస్తే, పిల్లల కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో తక్కువ మసాలా ఉండాలని వారు ఆశిస్తారు. అలాంటి కొన్ని సూచనలు మనం ఆర్డర్ పెట్టేటప్పుడు ఇవ్వడానికి ఒక ఆప్షన్ ఉంచాం. అలాగే మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసే సమయంలో మీ ఇన్పుట్స్ మీరు ఇవ్వచ్చు. ఉదాహరణకి ఇది లేదు, బదులుగా స్టాక్లో ఇది ఉంది, ఇది ఇస్తున్నాం అని మీరు అక్కడ కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ ఆప్షన్ను మనం ఇందులో ఇచ్చాం. 10వ ఫీచర్ గురించి చూస్తే జిఎస్టీ వచ్చాక మన బయ్యర్ యాప్ నుంచి ఆర్డర్ చేసే వారికి మన జిఎస్టీ ఆప్షన్ను మన సరుకు బిజినెస్ యాప్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది ఇంక్లూడెడ్, ఎక్స్క్లూడెడ్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని కస్టమర్ పేమెంట్ చేస్తారు. అంటే మీకు జిఎస్టీ ఇన్వాయిస్ కస్టమర్కి పంపబడుతుంది. మీరు జిఎస్టీ ఫైల్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇక 11వ ఫీచర్ గురించి చూస్తే, ఆర్డర్ వచ్చాక మనం కన్ఫర్మ్ చేసి టైం సెట్ చేయవచ్చు. ఆ టైమర్ బయ్యర్ యాప్లో డిస్ప్లే అవుతుంది. ప్రోడక్ట్ సిద్ధం చేయడానికి లేదా ప్యాక్ చేయడానికి పట్టే సమయం ఇక్కడ ఇస్తే కస్టమర్ అప్పటి వరకు వేచి ఉంటారు మరియు ఆ తరువాతే మనల్ని సంప్రదిస్తారు. ఇది లేకపోతే కస్టమర్లకు స్పష్టత ఉండదు. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ ఫీచర్ను 12వ ఫీచర్గా జోడించాం. ఆర్డర్ క్యాన్సిలేషన్ గురించి చూస్తే, బయ్యర్ ఆర్డర్ పెట్టిన వెంటనే మీరు కన్ఫర్మ్ చేయకముందే క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించబడింది. అయితే మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత వారు క్యాన్సిల్ చేయడం సాధ్యపడదు. అప్పుడు మీరు మాత్రమే రిజెక్ట్ చేయవలసి ఉంటుంది. కొంతమంది తరచుగా ఆర్డర్లు పెట్టి క్యాన్సిల్ చేస్తుంటారు. వ్యాపారం దెబ్బతినకుండా ఉండాలంటే మీరు స్టాక్ చూసి ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి.
మీరు కన్ఫర్మ్ చేస్తే వారికి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆపై క్యాన్సిల్ చేయడం కుదరదు. ఎవరూ రద్దు చేయలేరని భావిస్తే, అలా అయితే వారు మిమ్మల్ని కలిసి మీరు స్వయంగా ఆర్డర్ను రిజెక్ట్ చేస్తేనే పూర్తవుతుంది. లేదంటే అది పెండింగ్లోనే ఉంటుంది. 13వ ఫీచర్ ఏంటంటే, మన బిజినెస్కి కొత్త బయ్యర్లు చాలామంది వచ్చి ఆర్డర్ ఇస్తారు. అందుకే చాలామంది బయ్యర్లు కొంతసేపు స్పామ్లో ట్రై చేస్తారు. ఫ్రీ క్వాంటా 2 నుండి 3 బిజినెస్లకు కూడా ఆర్డర్ ఇస్తారు. చాలా మొత్తం మీ బిజినెస్కి ఆ విధంగా ట్రై జరుగుతుంది, అటెంప్ట్ జరుగుతుంది. అలా అయితే మీరు ఇక్కడ రిపోర్ట్ చేస్తే ఆ బయ్యర్ అకౌంట్ను మనం స్పామ్గా మార్క్ చేస్తే వాళ్ళు ఏ మొబైల్లో అయినా ఏ అకౌంట్ పెట్టినా వర్క్ అవ్వదు. వాళ్ళ అకౌంట్ ఏ మొబైల్లో పెట్టినా వర్క్ అవ్వదు, మనం దాన్ని అన్లాక్ చేసే వరకు. ఈ యొక్క ఆప్షన్ను మనం ఇచ్చాం. ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి రడములు జరగకుండా ఉండేందుకు దీన్ని మనం రెస్ట్రిక్ట్ చేశాం. మన సరుకు బయ్యర్ యాప్లో 14వ విషయం ఏమిటంటే, 14వ పిక్చర్ ఏంటో చూసారా? అంటే సబ్స్క్రిప్షన్. మన సరుకు బిజినెస్ యాప్లో మనం బిజినెస్ చేస్తున్నప్పుడు టార్గెట్ ఆడియన్స్కి మన బిజినెస్ మీద ఆసక్తి ఉంటే వారు మన బిజినెస్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. వారు సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే ఆ తర్వాత మీరు ఏ అనౌన్స్మెంట్ పెట్టినా వారికి నోటిఫికేషన్గా వెళ్తుంది. మన సబ్స్క్రిప్షన్ కోసం బయ్యర్ యాప్లో ప్రత్యేకంగా ఒక ట్యాబ్ పెట్టాం. అక్కడ బయ్యర్ ఒక కేటగిరీని చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఎవరికైతే ఫుడ్ మీద ఎంతో ఆసక్తి ఉంటుందో వారు కేవలం ఫుడ్ బిజినెస్కు సంబంధించిన ఛానల్ను మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బిజినెస్ మాత్రమే ఆయన లిస్ట్ అవుతారు. కాబట్టి అది మొత్తం వారికి ఈజీగా ఆర్డర్ పెట్టడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు వచ్చేస్తుంది. మీరు వెళ్ళే ఒక అనౌన్స్మెంట్ వచ్చి టార్గెట్ ఆడియన్స్కి చేరుతుందని చెప్పే ఈ సబ్స్క్రిప్షన్స్ ద్వారా మీకు ఎక్కువ అడ్రస్లు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 15% అని చూస్తే మినీ స్టేట్మెంట్ అనే ఒక ప్రొఫైలింగ్ ఉంటుంది. ఆన్లైన్ స్టోర్లలో మన మినీ స్టేట్మెంట్ ఉంచుతారు. ఈ మినీ స్టేట్మెంట్లో మన షాప్ను ఎంతమంది బయ్యర్ యాప్లో చూశారో తెలుస్తుంది. ఎంతమంది ఆర్డర్ పెట్టారు, ఈ వివరాలన్నీ కూడా కలిపి చూస్తే మనకు ఒక చక్కని ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఆఫర్లు కనుక పెడితే ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆ విషయం మీకే నేరుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 16వ ఫీచర్ టైమ్ స్లాట్. టైమ్ స్లాట్ గురించి మనం ఇప్పటికే ప్రో బిల్డింగ్లో వివరంగా చర్చించుకున్నాం. అది బిల్డింగ్కు సంబంధించిందిగా చెప్పాం. అయితే ఇది ప్రత్యేకంగా ఆన్లైన్ ఆర్డర్లకు సంబంధించిన విషయం. కాబట్టి మీకు ఏ సమయాల్లో వీలవుతుందో మీకు తెలుస్తుంది. మీరు టైమ్ స్లాట్లో దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని స్టాక్స్ ఆ నిర్దిష్ట సమయాల్లోనే అందుబాటులో ఉంటాయి. సరక్ బయ్యర్ యాప్ మరియు వెబ్సైట్లో ఇది కనిపిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఆర్డర్ రిజెక్షన్లను మీరు తగ్గించవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే గ్రేస్ టైం కోసం మనం ఉంచినప్పుడు, అంటే తాత్కాలికంగా మీ బిజినెస్ను మీరు హైడ్ చేసిన తాత్కాలికంగా ఒక నిర్దిష్ట కాలానికి మీరు దాన్ని కనిపించేలా చేయవచ్చు అని అర్థం. అంటే ఈ గ్రేస్ టైం ఫీచర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్లో గ్రేస్ టైం మొత్తం 15 నుండి 30 నిమిషాల వరకు షాప్ను ఆఫ్ చేయడానికి వీలుంటుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు యాక్టివ్గానే ఉంటారు, కానీ తాత్కాలికంగా బిజినెస్ను బయ్యర్ యాప్లో చూపించకుండా ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల మీ డెలివరీ రేషియోను పాజిటివ్గా ఉంచుకోవచ్చు. 16వ ఫీచర్ ఏమిటంటే, కాబట్టి మా పని గంటలు వస్తాయి మరియు మా వ్యాపార కార్యకలాపాలు 24 గంటల నిరంతర పని విధానంలో కొన్ని వ్యాపార పని దినాలు మరియు కొన్ని వ్యాపార వారాంతపు సెలవు దినాలుగా వస్తాయి. మేము దీన్ని మనకు కావలసిన విధంగా మరియు అవసరానికి తగ్గట్టుగా కాన్ఫిగర్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు వచ్చి కొన్ని వ్యాపార సోమవారాలు, బుధవారాలు చూస్తే, అలాగే శుక్రవారం రోజు కూడా అలాంటిదే, మేము ఆ మొదటి కాంటాక్ట్లో కొత్త కాంటాక్ట్తో చాట్ చేస్తాము. మరియు మరొక పీరియడ్లో మీరు భోజన విరామ సమయంలో మీ వ్యాపారాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. ఆపై ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు. ఆ విధంగా మీరు మా వ్యాపారం కనిపిస్తుందని స్పష్టంగా చూపిస్తారు. మేము దానిని 19వ పీరియడ్లో, అంటే సెలవు వ్యవధిలో చూశాము. మొదటిది, మా నుండి విడిపోయిన ఈ మొదటి కస్టమర్ విషయంలో మేము మాకు బి ఇవ్వగలమా? ఒకవేళ అది సాధ్యం కాకపోతే మేము దానిని గంటవారీ ప్రాతిపదికన కూడా ఇవ్వవచ్చు. మనం దీన్ని ఈ విధంగా నిర్వచించినట్లయితే మనం ప్రతి అడ్డంకిని మరియు దుకాణం గురించి పూర్తిగా మరిచిపోతాము. సగం సమయంలో మనకు ఆర్డర్ వస్తుంది. అప్పుడు కస్టమర్ మమ్మల్ని సంప్రదిస్తాడు మరియు మా స్నేహితుడు నిరాశ చెందాడని చెబుతాడు. ఈ క్లిష్ట పరిస్థితిలో మనం అధిగమించగలిగేది ఇదే. ఇది మా సెలవు ప్రణాళికలకు సంబంధించిన వివరణ. లేకపోతే మేము దానిని మీకు పదే నిరంతరంగా ఇవ్వగలము. ఉదాహరణకు, ప్రతి శనివారం మరియు ఆదివారం మీరు మీ వ్యాపార సెలవు ఇస్తారు. అప్పుడు మీరు దానిని కూడా మీ అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. దీన్ని యాక్టివేట్ చేస్తే
పని గంటల్లో బిజినెస్ ఆటోమేటిక్గా ఆన్ అవుద్ది. మీరు మాన్యువల్గా మార్చక్కర్లేదు. ఈ ఫీచర్తో మీరు మర్చిపోయినా ఆందోళన పడక్కర్లేదు. దీనివల్ల మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్ వస్తుంది. వీలు కాకపోతే దీన్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. 2 రోజులు చేసినా ఇది పనిచేస్తుంది. వారాల తర్వాత ఆపాలనుకుంటే ఆఫ్ చేయండి. సమయం ఉన్నప్పుడు మాన్యువల్గా ఆన్ చేసి బిజినెస్లు కొనసాగించవచ్చు. 21 యాజ్ బిట్టర్ అంటే ఏమిటో చూసారా? అంటే ఆన్లైన్ ఆర్డర్ ఫ్లోకి సంబంధించిన నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఇది. మనం మాన్యువల్గా ఉంచినప్పుడు నోటిఫికేషన్ సెట్టింగ్స్లో ఆన్లైన్ ఆర్డర్ అని చెప్పి ఇందులో మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు ఓనర్గా ఉంటే మీ దగ్గర అసిస్టెంట్స్ ఉంటారు. అప్పుడు మీరు ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటే, మీరు ఆన్లైన్ బిజినెస్ మాత్రమే తీసుకుంటున్నట్లయితే ఆ నోటిఫికేషన్ ఆఫ్ చేయవచ్చు లేదా ఆ నోటిఫికేషన్ను ఆఫ్ చేయవచ్చు. తర్వాత అసిస్టెంట్స్ ఆన్లైన్ ఆర్డర్లను చూసే వారికి మాత్రమే ఆన్లో ఉంచవచ్చు. అంటే లోకల్ ఆఫ్లైన్ బిల్లు నోటిఫికేషన్ వారికే వెళ్తుంది. మీరు ఎవరికి అలవాటు చేశారో వాళ్ళకే ఆన్లైన్ ఆర్డర్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీరు సెట్టింగ్లను ఎప్పుడైనా మార్చవచ్చు. 22 ఎంత గందరగోళం! రిమైండర్ అలర్ట్. ఒక అలర్ట్ వస్తుంది. మనం దాన్ని మిస్ చేయవచ్చు, లేదా మర్చిపోతాం, లేదా కేవలం ట్యాప్ చేసి వదిలేస్తాం. తర్వాత ఇంకో ఎమర్జెన్సీకి వెళ్తే ఇది మనకు నిరంతరం రిమైండ్ చేస్తూనే ఉంటుంది. 1 నిమిషం తర్వాత, 2 నిమిషాలు, 4 నిమిషాలు మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చూసిన దాన్ని రిమైండర్ అలర్ట్ మళ్ళీ ఇస్తూనే ఉంటుంది. అలాగే మీరు కన్ఫర్మ్ చేసినా కూడా మీరు ఇచ్చిన టైంని మించి డిస్పాచ్ చేయలేకపోయినా ఈ రిమైండర్ అలర్ట్ మళ్ళీ వస్తుంది. ఈ అలర్ట్ మీకే కాదు, మీ ఆన్లైన్ స్టోరు, ఆర్డర్ మరియు ఎన్ఎన్ అసిస్టెంట్ యాక్సెస్ ఉన్న వారందరికీ ఈ అలర్ట్ వస్తుంది. ఇది మీ ఆర్డర్ను సకాలంలో డెలివరీ చేయడంలో ఎంతగానో సహకరిస్తుంది. ఇక 23వ ఫీచర్ చూస్తే అది ట్రాక్ క్లియరెన్స్, అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మీరు ఇప్పుడు బిల్లింగ్కు మరియు ఆన్లైన్ డెలివరీ సర్వీస్కు మ్యాప్ వాడుతున్నారు. అప్పుడు ఆన్లైన్లో ఒక ఆర్డర్ వస్తే అది స్టాక్లో ఉందో లేదో చూసి ఆ ఆర్డర్ను కన్ఫర్మ్ చేసి ప్రాసెస్ చేయగానే ఇన్వెంటరీలో డేటా తగ్గిపోతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అది రిజెక్ట్ అయినా లేదా మీరు క్యాన్సిల్ చేసినా కూడా మారుతుంది. అలా అయినా ఆ ఆర్డర్ వచ్చి క్యాన్సిల్ అయితే అది సేవ్ అయినప్పుడు ఆ స్టాక్స్లో మళ్ళీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్వెంటరీ ట్రాకింగ్ అంతా కూడా చాలా పకడ్బందీగా ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. అందుకే మీరు మాన్యువల్గా ఎక్కడైనా పొరపాటున తడబడినా, అంటే ఆన్లైన్లో చిన్న ఆర్డర్లు ఉన్నప్పుడు కూడా మీరు బిల్లింగ్ చేసేటప్పుడు ఏ వస్తువునైతే జోడించారో అది వెంటనే మీకు సిస్టంలో అప్డేట్ అవుతుంది. ఇక 24వ ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే, మేము మార్కెట్లో చాలా రకాల కంపెనీల పనితీరును నిశితంగా గమనిస్తున్నాం. వివిధ వ్యాపార సంస్థల అవసరాలను మేము నిరంతరం పరిశీలిస్తున్నాం. అలాగే కస్టమర్ల ఫీడ్బ్యాక్ను కూడా మేము ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూనే ఉన్నాం. ఒక వస్తువు ఆన్లైన్లో సేల్ అయితే అది వెంటనే కనిపిస్తుంది. అదే సమయంలో అమ్మకాల రికార్డును కూడా మీరు చూడొచ్చు. ఆ వస్తువు టాప్లో ఉంటుంది. ఇది కొన్ని వస్తువులు సేల్ అవ్వడానికి తోడ్పడుతుంది. 25వ ఫీచర్ ఏంటంటే, మీ బయ్యర్కు మీరు రేటింగ్, రివ్యూ ఇవ్వచ్చు. మీకు మంచి కస్టమర్లు ఉంటారు కాబట్టి వారు ఆర్డర్ చేశాక వారిని ప్రోత్సహిస్తూ మీ రేటింగ్స్, సర్వీస్ గురించి చెప్పొచ్చు. ఇది 25వ ఫీచర్. ఇప్పుడు 26వ ఫీచర్. ఒక బయ్యర్ మీ బిజినెస్ సేవను, డెలివరీని రేట్ చేయవచ్చు. ఎక్కువ రేటింగ్స్ వల్ల మంచి ఆన్లైన్ ప్రెజెన్స్ వస్తుంది. డెలివరీ పర్సన్స్ వల్ల సమస్య వస్తే అది డెలివరీ రేటింగ్స్నే ప్రభావితం చేస్తుంది, కానీ మీ బిజినెస్ రేటింగ్ను కాదు. అంటే మీ ప్రోడక్ట్స్, డెలివరీ పర్సన్స్ రేటింగ్స్ వేరువేరుగా ఉంటాయి. దీనివల్ల తేడా ఏంటంటే, ఆ డెలివరీ బాయ్ మరో ఆర్డర్ను కస్టమర్కి డెలివరీ చేయబోతున్నారు. అక్కడ డెలివరీ పర్సన్స్కి సంబంధించిన సెట్టింగ్స్ మరియు రివ్యూస్ చూసుకోవచ్చు. ఇది మేనేజ్ చేయడానికి, ఒక మంచి డెలివరీ బాయ్ని నియమించుకోవడానికి మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక 27వ ఫీచర్ ఏంటంటే, ప్రొఫైల్ ఇన్ఫోలో జిఎస్టీ ఆప్షన్ ఉంది. అక్కడ మీ జిఎస్టీ లీగల్ వివరాలు చూసుకోవచ్చు. అలాగే అక్కడే ఫిల్ చేయవచ్చు. ఇందులో మీకు ఒక రోజుకు ఎంత బిల్లు మీ ద్వారా వేయడం సాధ్యమవుతుందో, ఏ ప్రిఫిక్స్ కావాలో అన్నీ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాబట్టి జిఎస్టీ బిల్ ఫిల్ చేసే సమయంలో అవన్నీ కూడా అవసరం. ఈ బిల్ ఫిల్ చేయడం ప్రీమియం స్టోర్లో మాత్రమే ఉంటుంది. మీకు ప్రీమియం స్టోర్ అవసరం, మీరు ప్రీమియం స్టోర్లోనే బిల్లు ఫిల్ చేయగలుగుతారు. ఈ ప్రీమియం స్టోర్లో బిల్లు ఫిల్ చేసినప్పుడు మీకు వెంటనే జిఎస్టీ బిల్లు జనరేట్ అవుతుంది. అది ఆటోమేటిక్గా కస్టమర్కు వాట్సాప్లోనే పంపబడుతుంది. ఈ ఆప్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు ప్రాపర్గా జిఎస్టీ ఫైల్ చేస్తే. ఇప్పుడు 28వ ఫీచర్ ఏంటంటే, అంటే మన బిల్ హిస్టరీకి వెళ్ళి మన స్టేట్మెంట్స్ని రిపోర్ట్గా జనరేట్ చేసుకోవచ్చు. ఆ రిపోర్ట్ని జనరేట్ చేసే సమయంలో జిఎస్టీ రిపోర్ట్ అలా అని ఒక ఆప్షన్ని మనం ఇచ్చాం. ఆ జిఎస్టీ రిపోర్ట్లో మనం గత 1 నెలలో ఉన్న అన్ని బిల్లులు, జిఎస్టీ ఇన్వాయిస్లు, ఎంత ట్యాక్స్ మనం ఇప్పటికే చెల్లించాం,
కొన్ని ప్రోడక్ట్స్ కొనుగోలు చేసినప్పుడు ఎంత ట్యాక్స్ చెల్లించాం, మనం ఎంత అదనంగా జీఎస్టీ ట్యాక్స్ చెల్లించాలన్నది అన్నీ ఒక ప్రాపర్ ఎక్సెల్ ఫార్మాట్లో మనం అందిస్తాం. దాన్ని మీరు ఉపయోగించి మీ ఆడిటర్కి షేర్ చేయవచ్చు. ఇది మీ జీఎస్టీ సమస్యను చాలా సులభంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. 29వ సమస్య ఏమిటంటే, ఒక అవకాశాన్ని ఉపయోగించండి. అంటే మీరు మీ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళండి. అది జరిగినప్పుడు అవకాశాన్ని మీరు సరిగ్గా మేనేజ్ చేసి కనపడకుండా వాట్సాప్లో ఆ అవకాశాన్ని షేర్ చేయండి. ఇలా షేర్ చేసిన తర్వాత మీరు జీఎస్టీ విషయంలో సాధారణంగా ఏదైనా ఇన్వాయిస్ వచ్చినా ప్రీమియం స్టోర్ ద్వారా మీరు సేవ్ చేసి ఉంటే వారికి వాట్సాప్ మెసేజ్ వెంటనే పంపబడుతుంది. 30వ దశలో ఏమిటంటే, అలా అయితే డైనమిక్ వెబ్సైట్ కోసం మనం మీ యొక్క బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కుడివైపు టాప్లో ఉన్న ఒక క్యూఆర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఆ క్యూఆర్ క్లిక్ చేస్తే మీకోసం ప్రత్యేకంగా dynamicjarakbuyer.comలో ఒక అద్భుతమైన డైనమిక్ వెబ్ పేజ్ క్రియేట్ అవుతుంది. మీరు ఆ లింక్ను కాపీ చేసుకుని ఎవరికి కావాలంటే వారితో చాలా సులభంగా షేర్ చేయవచ్చు. మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఆ విషయాలను వివరంగా చూసుకోవచ్చు. 31వ విషయం ఏమిటంటే, ఆ వెబ్సైట్లో మీ వివరాలు చూసేవారు మీ సమస్యకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ చేయవచ్చు. ఇవన్నీ మీరు ఒకసారి చేసి చూసారంటే బాబా చూసారంటే 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 ఇక 30 సెకండ్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చూసింది ఏమిటంటే, మీ డెలివరీ దూరాన్ని మీకు నచ్చినట్లుగా కాన్ఫిగర్ చేసుకోవడం. ఒక బయ్యర్ యాప్లోకి వచ్చి కస్టమర్ ఆర్డర్ చేస్తే మీరు స్వయంగా డెలివరీ చేయవచ్చు. ఆ డెలివరీ రేడియస్ అనేది ఎప్పుడూ ఫిక్స్ అయిపోదు. మీరు దాన్ని మీకు అనుకూలంగా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. మీరు గరిష్టంగా ఒక 100 కిలోమీటర్ల దూరం వరకు కూడా డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. మీ దగ్గర గనక బలమైన టీం ఉంటే మీరు మీ డెలివరీ రేడియస్ను ఇంకా ఎక్కువగా పెంచుకోవచ్చు. మీరు కనీస కిలోమీటర్లను కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. మీ బిజినెస్ రిమోట్ ఏరియాలో ఉండి ఎవరు డెలివరీ చేయకపోతే ఆ ఏరియాను ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. ఒకవేళ మీరు 5 కిలోమీటర్ల పరిమితి ఇస్తే ఆ పైన మీ షాప్ కనిపించదు. 5 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు మీరు 100 కిలోమీటర్లు ఇస్తే మిగిలిన 95 కిలోమీటర్ల పరిధిలోనే మీ బిజినెస్ కనిపిస్తుంది. దీన్ని మీరే సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సర్వీస్ మారుతుంటే, అంటే డెలివరీ వారు తక్కువైతే ఆ రేడియస్ను మీరే తగ్గించుకోవచ్చు. 33వ ఫీచర్ చూసారా? అంటే మీ ఆన్లైన్ ఆర్డర్ అమౌంట్ను మీరు కన్ఫిగర్ చేసుకోవచ్చు. కనీసం మరియు గరిష్ట ఆర్డర్ అమౌంట్ సెట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారనుకోండి, చిన్న చిన్న ఆర్డర్లు వస్తే వాటిని డెలివరీ చేయడం కష్టం. అందుకే మీరు కనీస ఆర్డర్ అమౌంట్ను ఉదాహరణకు 250 లేదా 300 రూపాయలు నిర్ణయించుకుంటే అంతకంటే ఎక్కువ ఆర్డర్లే మీకు వస్తాయి. దానికంటే తక్కువ అమౌంట్కు కస్టమర్ ఆర్డర్ పెట్టలేరు. అలాగే మీరు గరిష్ట అమౌంట్ను కూడా సెట్ చేయవచ్చు. బల్క్ ఆర్డర్లు వచ్చినప్పుడు ఒకేసారి డెలివరీ చేయడం ఛాలెంజింగ్ అవుతుంది. కాబట్టి మీరు ఒక లిమిట్ సెట్ చేస్తే కస్టమర్లు విడివిడిగా ఆర్డర్ చేస్తారు. మల్టిపుల్ ఆర్డర్లు వచ్చినప్పుడు ఛార్జీలు పెరిగితే వాటిని టాలీ చేస్తే లాభం వస్తుంది. 34వ ఫీచర్ కాన్ఫిగర్ యువర్ డెలివరీ ఛార్జెస్ ద్వారా ఛార్జీలు ఫిక్స్ అయ్యక్కడియదు. అవి వేరు. ప్రతి వ్యాపారానికి ఇది మారుతుంది కాబట్టి ఇందులో ఫ్రీ, పెయిడ్ మరియు పార్షియల్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఫ్రీ అంటే మీరు ఎక్కడ డెలివరీ చేసినా డెలివరీ ఛార్జీలు ఉండవు. అలాగే కస్టమర్ ఎలాంటి నగదు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. పెయిడ్ అంటే కిలోమీటర్కు 5 నుండి 10 రూపాయలుగా సెట్ చేయవచ్చు. కిలోమీటర్లను బట్టి డెలివరీ ఛార్జీలు యాప్లో ఆటోమేటిక్గా లెక్కించబడతాయి. మూడవది పార్షియల్ అంటే తొలి 2 కిలోమీటర్ల వరకు ఉచితం, ఆపై డెలివరీ ఛార్జీలు వర్తిస్తాయి. 1 కిలోమీటర్కు 10 రూపాయలని నేను సెట్ చేస్తే నా దగ్గర నేరుబై లేదా చిన్న చిన్న డెలివరీలకు ఎక్కువగా ఆర్డర్లు వస్తే వాటికి ఎక్కువ ఛార్జీలు వస్తాయి. దాని మీదుగా వచ్చే ఆర్డర్లకు నేను ఛార్జీలు వసూలు చేయాలి అని నిర్ణయించుకోవచ్చు. ఇది పార్షియల్ విషయాల్లో వస్తుంది. కొన్ని విషయాలు పూర్తిగా డెలివరీ చేయలేని పరిస్థితుల్లో ట్రక్కో, లారీల పెద్ద వాహనాల్లో డెలివరీ చేయాల్సి వస్తే వాటిని మనం చూపించలేము. ఎందుకంటే అవి వెయిట్ ఆధారంగా ఛార్జ్ చేస్తాయి. కొన్ని వస్తువులను మీరు డెలివరీ చేయాలనుకుంటే ఆ మార్గంలో డెలివరీ చేయలేరు. మీరు డెలివరీ చేసే వ్యక్తికి మీరు ఛార్జ్ చేయవచ్చు. మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ను చేయవచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ను కూడా మేము ఇందులో ఇచ్చాం. ఇప్పుడు 36వ ఫీచర్ అంటే అనౌన్స్మెంట్స్. మీరు వచ్చి డెలివరీ ప్రొఫైల్ అన్ని సెట్ చేసుకున్నారు.
బిజినెస్ అన్నీ చేస్తున్నారు. అలా చేస్తే కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీలు ఉపయోగించాలి. అప్పుడే మీకు ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి. అందుకే ఆ ఒక ఆప్షన్‌ను మేము అనౌన్స్‌మెంట్ అనే పేరుతో ఇస్తున్నాం. మరి అనౌన్స్‌మెంట్స్ అంటే ఏమిటి? అంటే మీ దగ్గర ఒక ఆఫర్ ఉందా? లేదా మీరు ఒక డీల్ ఇవ్వగలిగితే మీరు ఆ అనౌన్స్‌మెంట్‌ను మీరు ఇమేజ్, టెక్స్ట్, వీడియో లేదా గిఫ్ రూపంలో క్రియేట్ చేసి పబ్లిష్ చేయవచ్చు. కస్టమర్లు మీ షాప్‌కి వచ్చినప్పుడు ఈ అనౌన్స్‌మెంట్ కనిపిస్తుంది. ఆర్డర్ పెట్టేటప్పుడు ఎక్కువ ఆర్డర్లు రావడానికి ఈ అనౌన్స్‌మెంట్ మీకు తోడ్పడుతుంది. ఈ ఫీచర్ మీకు చాలా సహాయకరంగా ఉంటుంది. 36వ ఫీచర్ ద్వారా మీరు మీ అనౌన్స్‌మెంట్‌ను షెడ్యూల్ చేయొచ్చు. వెంటనే పబ్లిష్ చేస్తే ఏవైనా చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అధిగమించడానికి మేము ఈ షెడ్యూల్ ఆప్షన్ ఇచ్చాము. అలాగే మీరు ఒక రోజు ముందే మీ శుభాకాంక్షలను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆ విధంగా షెడ్యూల్ చేసిన తర్వాత 7 రోజులు బయ్యర్ యాప్‌లో అనౌన్స్‌మెంట్ కనిపిస్తుంది. మీరు ఒక ఆఫర్ చూస్తే అది 7 రోజుల వరకు ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఆ ఎండ్ టైమ్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఆ అనౌన్స్‌మెంట్ ఆ 7 రోజులు ఆఫర్ కనిపించినప్పుడు అది ఇంకా ఉందని కస్టమర్లు ఆర్డర్ చేస్తారు. దీనివల్ల ఆ 7 రోజుల్లో మీరు మరిన్ని ఆర్డర్లు పొందడానికి ఈ అనౌన్స్‌మెంట్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది. 37వ ఫీచర్ అంటే అనౌన్స్‌మెంట్ ట్రాక్ చేయడం. అంటే మీరు పేమెంట్ చేసి ఒక ప్రచారం చేసి పబ్లిష్ చేస్తారు. అలా చేసిన అనౌన్స్‌మెంట్ ఎంత ప్రభావవంతంగా ఉందో తెలుసుకుంటేనే తదుపరి అనౌన్స్‌మెంట్‌లను ఉపయోగించుకోవచ్చు. అందుకే మనం అనౌన్స్‌మెంట్ ద్వారా ఒక సమాచారం ఇచ్చి చూపిస్తాం. మీరు పెట్టే ప్రకటనను ఎంతమంది వీక్షించారు, ఎంతమంది క్లిక్ చేసి ప్రొడక్ట్స్‌ను చూశారు అన్నది తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా సమస్యను పంపిస్తూ లేదా సమాచారాన్ని ఇస్తూ ప్రక్రియను కొనసాగిస్తున్నప్పుడు నోటిఫికేషన్ సర్వీస్ను మన అడ్మిన్ పోర్టల్ ద్వారా నేరుగా ట్రిగ్గర్ చేస్తారు. ఉదాహరణకు మీరు ఒక పెద్ద ఆఫర్ లేదా సేల్ పెట్టబోతున్నప్పుడు మన అడ్మిన్ టీం కూడా ఆ వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నేను ఈ ప్రత్యేకమైన ఆఫర్ పెడతాను, ఈ నిర్దిష్ట ప్రోడక్ట్స్కి మాత్రమే వర్తిస్తుంది మరియు ఈ తేదీలో ఆఫర్ ఇస్తాను అని మీరు సిస్టంలో సబ్మిట్ చేస్తే వారు దాన్ని పూర్తిగా అనలైజ్ చేస్తారు. ఆ తర్వాత మన సైట్ నుంచి దానికి తగినట్లుగా గ్రాఫిక్స్ డిజైన్ చేసి కస్టమర్లకు చేరేలా దాన్ని ఒక నోటిఫికేషన్గా ట్రిగ్గర్ చేస్తారు. ఈ విధంగా అడ్మిన్ పోర్టల్ ద్వారా ప్రతి అడుగులోనూ పర్యవేక్షణ ఉంటూ మీ ఆఫర్ విజయవంతం కావడానికి సహాయపడుతుంది. మీరు ఎప్పుడైతే ఆ ఆప్షన్ని ట్రిగ్గర్ చేస్తారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడియన్స్కి, అంటే మీ వల్ల ఎంత దూరం వరకైతే సమాచారం చేరుతుందో వారందరికీ ఈ సందేశం ఒకేసారి నేరుగా అందుతుంది. కానీ ఇలాంటి విషయం ఉందని మనం విడిపోయి ఉన్నామంటే మనం విడిపోయి ఉన్న జీవితాన్ని చూసుకుంటూ చూడొచ్చు. 39 జీవితాన్ని చూశారంటే మనం రాసర్పే పేమెంట్ అడిగాం, మనం దాచుకున్నాం. మీ విషయానికి రాసర్పే పేమెంట్ అడిగారు, మీరు 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 రాసర్పే పేమెంట్ అడిగారు. మీ వ్యాపారానికి రాసర్పే పేమెంట్ లింక్ పెట్టి ఉంటే దాన్ని మీరు సరుకు వ్యాపారంలో లింక్ చేయవచ్చు. వాళ్ళు ముందే ఆర్డర్ పెట్టేస్తారు. ఈ రాసర్పే పేమెంట్ గేట్వేలో ఉన్న రాసర్పే మీ అకౌంట్కు డబ్బు జమ చేయడంలో సెటిల్మెంట్ సమస్యగా మారుతుంది. 40వ ఫీచర్ కాన్ఫిగర్ చేసే వరకు పేమెంట్ ఆప్షన్ మీకు రాసర్పే లాంటి పేమెంట్ గేట్వే లింక్ చేయడంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మీకు ఏ పేమెంట్ మోడ్ కంపాటబుల్గా ఉంటుందో దాన్ని మన సరుకు యాప్లో మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. క్యాష్, కార్డ్, జీపే, అమెజాన్ పే ఇవన్నీ మన యాప్లో ఇచ్చుంటుంది. అందులో మీ ఇన్పుట్ ఇవ్వండి. ఇవన్నీ మీరు మాన్యువల్గా వెరిఫై చేయాల్సిందే. కాబట్టి రాసర్పే మాత్రమే రాసర్పే లాంటి కొన్ని పేమెంట్ గేట్వేలను మనం ఇంటిగ్రేట్ చేసి ఉంటే అది ఆటోమేటిక్ పేమెంట్ పూర్తయ్యాక ఆర్గ్రా పోయినట్టు వస్తుంది. 41వ ఫీచర్ ప్రోమో కోడ్. అవును, మనం ఎంతగా మన ప్రొడక్ట్స్ అన్ని షోకేస్ చేసినా కస్టమర్కు డిస్కౌంట్ ఉంటేనే వాళ్ళు ఈజీగా త్వరగా ఆర్డర్ చేస్తారు. అందుకే ఆ ఆప్షన్ ద్వారా మనం ప్రోమో కోడ్ ఇవ్వచ్చు. మీరు ప్రోమో కోడ్ క్రియేట్ చేసి ఏ ఐటమ్స్ వర్తిస్తాయో సెట్ చేయొచ్చు. అప్పుడు బయ్యర్ యాప్లో కాయగూరల ఐటమ్స్కు ఆ ప్రోమో కోడ్ అప్లై చేస్తారు. అప్లై చేశాక కార్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు కార్ట్లోని ఎలిజిబుల్ ఐటమ్స్కు మాత్రమే ఆ ప్రోమో కోడ్ వర్తిస్తుంది. అదేవిధంగా ఆ ప్రోమో కోడ్ అప్లై అవుతుంది. దాన్ని మించి వారు మార్చాలని అనుకుంటే అంటే మనం ప్రోమో కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. రచన కోడ్ ఉన్నవన్నీ పాటగా ఉపయోగించాలనుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా చూస్తే మీరు చూసేది స్పెసిఫిక్ రేంజ్కి డిస్కౌంట్ ఇవ్వడం. అంటే మీరు ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటే ఆ ఆఫర్ కొన్ని నిర్దిష్ట సమస్యలకు మాత్రమే వర్తించాలి. అంటే మీరు ఒక కాంటెంట్ పెట్టారు లేదా ఒక బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ స్కూల్ లేదా కాలేజీకి మాత్రమే ఈ ఆఫర్లు వర్తించాలి అనుకుంటే మనం 50 మీటర్లు లేదా 500 మీటర్ల పరిధిలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రోమో కోడ్ పనిచేస్తుంది. అలా చేయడం వల్ల మనం టార్గెట్ ఆడియన్స్కి మాత్రమే డిస్కౌంట్ ఇవ్వచ్చు.
అప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారు. అదే సమయంలో ఇతర పేపర్లలో కూడా మన ఆఫర్లు కనిపిస్తాయి, కానీ వారు వాటిని ఉపయోగించలేరు. 43వ ఫీచర్ ఏమిటంటే మీ ప్రోడక్ట్స్ని మీ కోడ్తో ఎక్స్ప్లోర్ చేయండి అన్నమాట. మన ప్రోడక్ట్స్ లింక్ అయినా లేదా కస్టమర్ దగ్గరికి రిఫర్ చేయాల్సినప్పుడు సరుకు బయ్యర్ యాప్ ఇన్స్టాల్ చేయండి, అందులో నా షాప్ని సెలెక్ట్ చేయండి, అక్కడ ఈ ఐటమ్స్కి ఆఫర్ ఉంది అని ఇంత వివరంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదికి బదులుగా మీరు క్యూఆర్ కోడ్ పెడితే మనం ఒక యాక్సెసరీ ఇవ్వగలము. ఆ యాక్సెసరీని మీరు మీ బిజినెస్లో ఫ్రంట్ టేబుల్ మీద కానీ లేదా మీ రెస్టారెంట్ టేబుల్ మీద కానీ పెట్టవచ్చు. అంటే దాన్ని ఒక కస్టమర్ స్కాన్ చేస్తే వారు మన సరుకు బయ్యర్ యాప్ ఇన్స్టాల్ చేయకపోయినా సరుకు BUYR.comలో ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఒకవేళ వారు మన సరుకు బయ్యర్ యాప్ను కూడా ఉపయోగిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీ ప్రోడక్ట్స్ మీ ఐటమ్ లిస్ట్ స్కాన్కి వెళ్ళిపోతుంది. ఇది మీ ప్రోడక్ట్స్ను ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. 44వ చిత్రం అంటే బిజినెస్ ప్రొఫైల్ స్క్రీన్. అంటే సరుకు బయ్యర్ యాప్లో ప్రతి బిజినెస్కు ఒక ప్రొఫైల్ స్క్రీన్ ఉంటుంది. మన ప్రొఫైల్ స్క్రీన్లో చాలా ఆప్షన్లు ఉంటాయి. అందులో ఏమేమి ఉంటాయి అంటే ఇది మాత్రమే. మీ విజయవంతమైన డెలివరీల సక్సెస్ రేషియో అక్కడ కనిపిస్తుంది. కస్టమర్లు కొత్త ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆ రేషియో 70 లేదా 80% పైన ఉంటే మీ బిజినెస్పై వారికి ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. ఇది వారు ఆర్డర్ పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వారు వచ్చిన వెంటనే ఏ కేటగిరీల్లో స్టాక్ ఉందో కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ ఇమేజెస్ కూడా చూడవచ్చు. మీరు డైరెక్ట్గా సంప్రదించడానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. అందువల్ల ఇది కస్టమర్ నేరుగా మిమ్మల్ని సంప్రదించడానికి మధ్యవర్తి స్క్రీన్లా పనిచేస్తుంది. 40 నుండి 50 ఫీచర్లను చూస్తే అసిస్టెన్స్ కౌంట్ ఉంటుంది. అంటే ఒక కస్టమర్ 3 కస్టమర్లు ఉండొచ్చు. అలా అయితే మీకు ఒక కస్టమర్ కనిపించే షాపులు చూపించబడతాయి. మీరు ఏమి ఇవ్వగలరో కస్టమర్లకు చూపించవచ్చు. మీరు చూపించే కస్టమర్లు ఒక్కోసారి వేరే వేరే కస్టమర్లు కావచ్చు, ఒక్కోసారి వేరే వేరే కస్టమర్లకు ఇవ్వవచ్చు. ఇవన్నీ మీరు కంట్రోల్ చేయగలుగుతారు. 46వ విషయం ఏమిటంటే గ్రేట్ కస్టమర్ సపోర్ట్. అంటే మీరు ప్రతి ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య వస్తే కస్టమర్ను సంప్రదించగలరా, కస్టమర్ యొక్క ఖచ్చితమైన లొకేషన్ చూడగలరా, ఏదైనా సమస్య ఉంటే కస్టమర్ స్పందించలేదా అనిపిస్తే మనం ఆ ఆర్డర్లో కాల్ చేసే ఒక ఆప్షన్ ఉంచుతాం. మీరు ఆ కాల్ బటన్ క్లిక్ చేస్తే మా కస్టమర్ సపోర్ట్ నంబర్లన్నీ డిస్ప్లే అవుతాయి. వాటిలో ఒకదాన్ని ఎంచుకుని మీరు సమస్యను తెలియజేయవచ్చు. ఆ ఆర్డర్ను సరిగ్గా డెలివరీ చేయడానికి మేము ఒక సూచన లేదా పరిష్కారం అందిస్తాం. ఇది 24x7 అందుబాటులో ఉంటుంది. మేము ప్రీమియం స్టోర్ మెంబర్స్కి ఏ సమస్య వచ్చినా దాన్ని హ్యాండిల్ చేసి పరిష్కరిస్తాం. 47వ ఫీచర్ చూస్తే మల్టిపుల్ కాంటాక్ట్ డీటెయిల్స్. అంటే మీ షాపుకు మీరు మీతో పాటు నంబర్లు జోడించవచ్చు, లేదా మీ షాపులో ప్రత్యేకంగా కొన్ని విభాగాలను నిర్వహించవచ్చు. ఆన్లైన్ ఆర్డర్స్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుంటే ఆ కాంటాక్ట్ నంబర్లన్నీ మీరు ఇందులో లిస్ట్ చేయవచ్చు. ఇలా లిస్ట్ చేయడం వల్ల కస్టమర్కి ఏదైనా అవసరం ఉంటే వారు నేరుగా ఆ నంబర్కి కాల్ చేస్తారు. మీరు వచ్చి మీ పని కొనసాగించవచ్చు. 48వ ఫీచర్ ఏమిటంటే మన సరుకు బయ్యర్ యాప్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లను కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు సలూన్ లాంటి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేస్తే దాన్ని మీరు సరుకు బయ్యర్ యాప్లో యాడ్ చేయడం వల్ల మీ సర్వీస్ను నేరుగా కస్టమర్కి తీసుకెళ్లి మీరు సర్వీస్ అందించేలా ఉంటుంది. దీనివల్ల మీకు చాలా మంది కస్టమర్లు వస్తారు. 49వ ఫీచర్ ఏ బిజినెస్ సాఫ్ట్వేర్ అయినా అందించేది ఏ బిజినెస్కు అనేది చూస్తే మేము డెలివరీ బాయ్స్ అనే ప్రత్యేక యాప్ను అందిస్తున్నాం. దీంతో మీరు బిజినెస్ ఫ్రాంచైజీలా చేయవచ్చు. వివిధ చోట్ల మీ స్టోర్ను ఓపెన్ చేస్తే అక్కడ డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్స్ ఉంటారు. మమ్మల్ని సంప్రదించి ఈ యాప్ను సులభంగా వాడవచ్చు. ఇది ప్రత్యేకంగా డెలివరీ కోసం సిద్ధం చేసిన యాప్. ఇది చూడండి. అంటే మీరు ప్రీమియం స్టోర్ ప్లాన్ కొనుగోలు చేసినా కూడా మీ బిజినెస్ సైజ్ చాలా పెద్దదైతే మీరు మమ్మల్ని సంప్రదించి ఈ ఆప్షన్ను ఉపయోగించవచ్చు. ఇందులో ఉన్న ప్రయోజనం ఏమిటంటే డెలివరీ పర్సన్స్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ డెలివరీ ప్రాసెస్ను వారు పూర్తిగా చూసుకుంటారు. డిస్పాచ్ కన్ఫర్మ్ చేయడానికి మీ టీం ద్వారా దీన్ని మేనేజ్ చేయవచ్చు. 5వ ఫీచర్ ఏమిటంటే మీకు అడ్మిన్ పోర్టల్ యాక్సెస్ ఇస్తారు. పెద్ద బిజినెస్ చేస్తూ చాలా చోట్ల డెలివరీ చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది. అలా అయితే మీకోసం ప్రత్యేకంగా అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆ క్రెడెన్షియల్స్ ఉపయోగించి మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. డెలివరీ బాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మీరు సులభంగా మేనేజ్ చేయవచ్చు. మీరు అనేక డెలివరీ బాక్స్ ప్రొఫైల్స్, సబ్ బ్రాంచెస్ క్రియేట్ చేసి మేనేజ్ చేయవచ్చు. ఈ అడ్మిన్ పోర్టల్ యాక్సెస్ మేమే ఇస్తాం, మీరు స్వయంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ప్రీమియం స్టోర్ ఫీచర్లు, బెనిఫిట్స్ మీకు ఎంత ఉపయోగపడతాయో అర్థమై ఉంటుంది. కాబట్టి ఈ ప్రీమియం స్టోర్లో మీరు ధైర్యంగా కొనుగోలు చేయొచ్చు. ఇందులో బిల్లింగ్, ఆన్లైన్ రెండూ కవర్ అవుతాయి. అంటే పార్ట్ 1 ప్రో బిల్లింగ్లో అన్నీ ఉంటాయి. మనం చెప్పిన ఆ 50 ఫీచర్లు ఈ వీడియోలో కవర్ అవుతాయి. ఇవే సర్క్ బిజినెస్ యాప్కి సంబంధించిన ఫీచర్లు.
ఎందుకంటే ఎలర్ట్ డైనింగ్ అనేది రెస్టారెంట్ల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక ప్లాన్. ఇందులో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మీ రెస్టారెంట్ బిజినెస్ను అభివృద్ధి చేయడానికి ఇది ఒక ప్రత్యేక ఫీచర్. టేబుల్ దగ్గర కస్టమర్ ఆర్డర్ చేసే ప్రతిదీ ఆటోమేటిక్గా ఇంటిగ్రేట్ అవుతుంది. దీని వివరాలు తదుపరి వీడియో పార్ట్ 3లో చూద్దాం.